వేసినప్పుడు వేసి పాయింట్ కావాలంటే పాయింట్ చూసే వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు కొబ్బరికాయ తీసుకొచ్చి మన పొలంలో మొత్తం తిరిగి 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 ఏ ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నిలబడుతుందో అక్కడే పాయింట్ అక్కడ చెప్పించి అక్కడ 20,000 30,000 తీసుకొని వెళ్తున్నాం. మనం ఆ విషయం మనం అందరికి తెలుసు, అవునా కదా? చూద్దామా మనం ఈ కొబ్బరికాయ ద్వారా పాయింట్ అవుతామా? బోర్ ఎక్కడ పడదో చూద్దాం. వాటర్ పాయింట్ ఎక్కడ ఉందో దీంతో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం అన్న కోసం అన్న ఇక్కడ వస్తుంది కదా. అక్కడ తవ్వాలా ఇప్పుడు ఇక్కడ రౌండ్ వేసి ఇక్కడ వాటర్ ఫుల్ వాటర్ పడుతుంది. వాళ్ళకి అందరికి అనుకూలంగా వాటర్ ఫుల్గా ఉండేందుకు అయితే ఈ విషయము ఒట్టి బూటకం ఈ విధంగా నమ్మిస్తారు. ఈ కొబ్బరికాయ అనేది అది ఎక్కడైనా నిలుస్తా నా ఇష్టం, ఎక్కడ నిలబడ సార్ మీద నిలపాలంటే ఇక్కడే నిలుస్తుంది. ఇక్కడ ఈ సార్ మీద నిలపాలంటే ఇక్కడే నిలుస్తుంది. అది ఎక్కడైనా నిలిపోవచ్చు మనం. అది ఎక్కడైనా మనం నిలపగలం. ఇది ఒట్టి బూటకము. ఈ విధంగా చూసి చాలా మంది బోర్ల పాయింట్ వేసాలి డబ్బులు వాళ్ళతో వాళ్ళ నష్టం ఎత్తు పోతున్నారు. దీని గురించి సార్ వివరంగా చెప్తారు. ఇప్పుడు ఇది అంటే ఇటు తిరగాల్సిన అవసరం కూడా లేదు. లేచిందా? చూసిందా? ఏం అవసరం లేదు. ఎందుకు పడుతుంది దాని సంగతి అదే. ఇది విషయం ఏంటంటే ఇలా చేసే వాళ్ళని నేను ఒకటి అడుగుతా, అంటే బోర్ నీళ్ళు పడుతుంది అది మరి కొబ్బరికాయలు వేస్తారు కానీ దోసకాయలు వేస్తారా? దోసకాయలు వేయదు, కొబ్బరికాయలు వేస్తుంది. ఎందుకని? కొబ్బరికాయ లోపల నీళ్లు ఉంటాయి. ఈ నీళ్లు మూవ్ అవుతుంటాయి. మూవ్ అయినప్పుడు ఏమైందంటే మనం చదువుకునే రోజుల్లో గరిమెనాబి సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది చేంజ్ అవుతుంటది. వాటర్ ఎప్పుడైతే మారుతుంటుందో అటు ఇటు కదులుతుంటుందో అది చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నడుచుకుంటున్నప్పుడు ఏమైతుంది? లోపల వాటర్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ వెనక్కి వచ్చిందో అది నిలబడుతుంది. ఇంకా నేనన్నాడు నిలబెట్టి కానీ వాళ్ళని నిలబెట్టమనండి, నిలబడతారు. వాళ్ళు నడవాలి. ఇట్లా నడుచుకుంటూ ఇట్లా అంటాడు, అంతే అయిపోతుంది. జస్ట్ తోసుడే లేదు, జస్ట్ ఇట్లా నడుచుకుంటూ పోతారు కదా, స్పీడ్ గా పోతుంటారు కదా. ఇట్లా అంటే వెనక్కి వస్తుంది, ఇట్లా అంటే నిలబడుతుంది. కానీ నేనేమంటా, అరే నాకు సైన్స్ తెలుసు అబ్బాయి, ఊరుకుడు ఎందుకు, ఈడ నిలబడితే ఈడ కూడా మరి బోర్ పడుతుంది చూడు, ఇట్లా నిలబెడితే అయిపోతుంది. సో ఇందులో ఉండేది అది. ఇప్పుడు టెర్మినాలజీ చూద్దామంటే మనం ఒక పని చేద్దాం. ఎవరైనా ఒక రండి స్టేజ్ మీదకి అబ్బాయిలు.